ఎస్ తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనున్నారు. అయితే 2001లో పార్టీని ఏర్పాటు చేయగా వచ్చే ఏప్రిల్ నాటికి 24 ఏళ్లు పూర్తయి 25 ఏళ్లలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఆవిర్భావ వేడుకలు, భారీ బహిరంగ సభ నిర్వహణ తదితర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గులాబీ పార్టీ రూట్ మార్చింది. కేడర్లో కొత్త జోష్ తీసుకురానుంది. ఏడాది కాలంగా మౌనంగా ఉన్న బాస్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సార్, రీఎంట్రీ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే నేను కొడితే ఎట్లా ఉంటుందో తెలుసు కదా అని హెచ్చరించారు. ఆ దెబ్బ రుచి చూపించబోతున్నారు గులాబీ బాస్. ప్రతిపక్షం ఎక్కడ అంటూ ప్రశ్నించిన అధికార పక్షం నోరు మోయించే ప్లాన్తో ముందుకు రాబోతున్నారు గులాబీ అధినేత. సంవత్సర కాలంగా తమ అధినాయకుడి కోసం ఎదురు చూసిన కార్యకర్తల కళ్ళల్లో ఆనందం నింపేందుకు ముందుకు రాబోతున్నారు. కారు పార్టీ గేర్ మార్చింది. జెట్ స్పీడ్తో ఉరుకులు పరుగులు పెట్టనుంది. అందులో భాగంగా పార్టీ కమిటీలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. దాదాపు 8 ఏళ్ల తర్వాత పార్టీ నియామకాలపై దృష్టి సారించింది. గులాబీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చెవి చూడగా అదే అసంతృప్తిలో ఉండిపోయారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు లెక్క మారింది. అధికార పక్షం లెక్కలు లెక్కేసేందుకు కేడర్ని సమాయత్తం చేసేందుకు గులాబీ అధినేత పావులు కదుపుతున్నారు. ఎవరైతే ప్రజా సమస్యలపై పోరాడుతారో వారికే పదవులు కట్టబెట్టేందుకు ఇటు కసరత్తు చేస్తున్నారు. రైట్, ఇక తెలంగాణ భవన్ నుంచి మరిన్ని విషయాలు మా ప్రతినిధి సైదులు ఫోన్ లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికైతే కేసీఆర్ ఫస్ట్ టైం అయితే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి రానున్నారు మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసీఆర్. ఇప్పటికే కేసీఆర్ రాక కోసం పార్టీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం లైవ్లో చూస్తున్నాము. వీరందరూ కూడా కేసీఆర్ మరి కాసేపట్లో అంటే ఒక 5 నిమిషాల వ్యవధిలోనే కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. మరి కాసేపట్లో పార్టీ కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎవరికైతే ఆహ్వానం ఉంటుందో ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నారు. కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం కదా, వీరంతా కూడా కేసీఆర్ రాక కోసం అంటే కేసీఆర్ దాదాపుగా 6 నెలల వ్యవధిలో అంటే ఆయన దాదాపుగా 6 నెలలు అవుతుంది తెలంగాణ భవన్కి రాక. సో ఇక కేసీఆర్ 6 నెలల తర్వాత తెలంగాణ భవన్కి వస్తుండడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలంగాణ భవన్కి తరలి వచ్చారు. సో మరి కాసేపట్లోనే పార్టీ కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. ఇప్పటికే అనేక అంశాలపైన ఇటు పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి మనకి నిరంజన్ రెడ్డి కూడా రాజ్న్యూస్తో చెప్పడం జరిగింది. అనేక అంశాలు ముఖ్యంగా ఇటు పార్టీ బలోపేతం పైన ఈసారి ఈ పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని, దాంతోపాటుగా పార్టీ నూతన కమిటీలపైన దృష్టి సారిస్తామని, దాంతోపాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలకు సంబంధించి కూడా ఇటు అనేక అంశాలపైన చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏప్రిల్ 27కి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా నిర్వహిస్తున్నాము. ఇది ఎట్లా నిర్వహించాలని చెప్పి దానిపైన కూడా ఈసారి చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఇటు అనేక అంశాలు ముఖ్యంగా క్యాడర్ని బలోపేతం చేసే విధంగా ఈసారి కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాడర్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ రాక కోసం. ఎందుకంటే ఆల్రెడీ నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ ఆల్రెడీ బయలుదేరారు. ఒక 5 నిమిషాల్లోనే కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు. ఆల్రెడీ ఇక్కడ అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏముల
ప్రశాంత్ రెడ్డి కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇక్కడికి రాగానే ఆయనకి బొకేతో ఆహ్వానం పలుకుతారు మాజీ మంత్రి ఏముల ప్రశాంత్ రెడ్డి. ఇక ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే భవన్కి చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు, లోపటే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి వచ్చారు, ఆల్రెడీ లోపలగా ఉన్నారు. ఇక మాజీ మనకి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది, భవన్లోనే వెయిట్ చేస్తుంది. సో ఇక మరి కాసేపట్లోనే కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత పార్టీ సమావేశం ప్రారంభమవుతుంది. మొదటగా అనేక అంశాలు, ముఖ్యంగా పార్టీ బలోపేతం పైన కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడతారు. దాని తర్వాత కమిటీలు ఎప్పుడు ఏర్పాటు చేయాలి అనే దానిపైన కూడా నేతలతో ఆయన చర్చిస్తారు. దాని తర్వాత ఇక పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈసారి ఎక్కువగా ఎవరికి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు సంబంధించి ఎక్కువ పార్టీలో అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో హామీలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఇక ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి అంశం, ముఖ్యంగా ఇప్పటికే పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో భాగంగా ఇప్పటికే కొంతమంది అంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఆ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త పర్యటన కొనసాగిస్తున్నారు. ఆ రిపోర్ట్ను కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనే దానిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కమిటీ ఆల్రెడీ రిపోర్ట్ కూడా తీసుకొచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ని కూడా కేసీఆర్కి ఇస్తారు. కేసీఆర్కి ఇచ్చిన తర్వాత అది చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా గురుకుల అంశాలు కూడా ఇప్పటికే గురుకుల బాట పట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొందరు నాయకులు ఒక కమిటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకులాలకు సంబంధించి అనేక ఇబ్బందులు విద్యార్థులు పడుతున్నారు. ఫుడ్ పాయిజన్ తోటి చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారు కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి వచ్చారు కాబట్టి ఆ రిపోర్ట్ను కూడా కేసీఆర్కి ఇస్తారు. దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇక లగచర్ల అంశం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి లగచర్ల అంశం, ముఖ్యంగా ఆ కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అక్కడ లగచర్లలో అక్కడ గిరిజన భూములని బలవంతంగా ఇటు ఫార్మా కంపెనీ పేరుతోటి గుంజుకుంటుందని చెప్పేసి సో అక్కడ దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అక్కడ గిరిజనుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. ఆ ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి సో దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో దాంతో పాటుగా ఇక హైడ్రా అంశం, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా అంశం కూడా హైడ్రా రావడం వల్ల ఇటు నిరుపేదల ఇల్లు హైడ్రా కూల్ చేసిందని చెప్పేసి హైడ్రాతో గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయిందని చెప్పేసి కూడా ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా మూసీ అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. మూసీ పేరుతో లక్షల కోట్లు కొల్లగొట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి మొదటి నుంచి కూడా మూసీ ఇటు పునర్జీవాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది కాబట్టి సో ఆ అంశం పైన కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఒకవైపు పార్టీ బలోపేతం చేయడం, నూతన కమిటీలపైన దృష్టి పెట్టడం, నూతన కమిటీలు ఎప్పటి నుంచి ఏర్పాటు చేయాలనే దానిపైన దృష్టి పెట్టడం, దాని తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఇటు పార్టీ అధ్యక్ష ఎన్నికలు కూడా నిర్వహించేందుకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఆ సమయంలోనే అంటే సిల్వర్ జూబ్లీ ఏప్రిల్ 27కి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు కావస్తున్న నేపథ్యంలో అదే రోజు బహిరంగ సభ పెడితే బాగుంటుందా లేకపోతే ప్రతినిధుల సభ పెడితే బాగుంటుందా అనే దానిపైన కూడా కేసీఆర్ నేతలతో చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఆ సూచనల మేరకు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదేమైనా సరే ఓవరాల్గా మాత్రం ఇక నుంచి కేసీఆర్ పూర్తిగా ఇటు ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల వైపున కొట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఇక్కడ నుంచి కేసీఆర్ ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటనే దానిపైన కూడా ఇటు నేతలకు ఆయన చెప్పే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే రైతుల తరపున కేసీఆర్ పోరాడేందుకు, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత హోదాలో అప్పుడు పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా ఆయన రైతులకు సంబంధించిన అంశాన్ని ఎత్తుకున్నారు. బస్ యాత్ర కూడా చేశారు. చాలా చోట్ల ఎండిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను స్వయంగా ఆయనే పరామర్శించారు. సో ఇప్పుడు కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే రైతు రుణమాఫీ కాక రైతు భరోసా అందక అనేక మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వారి కుటుంబాలను కూడా పరామర్శించేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపైన కూడా ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విమర్శలకు కేసీఆర్ ఇక నుంచి చెక్ పెట్టబోతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక విమర్శ చేస్తుంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని చెప్పేసి విమర్శ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆయన ఇక నుంచి ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఇక నుంచి ఖచ్చితంగా తెలంగాణ భవన్లోనే ఆయన నెలకు ఒక 2-3 సార్లు ఇక్కడికి రాబోతున్నారు. ప్రజలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కలుస్తారు. అవసరమైతే ఇక రెగ్యులర్గా కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. సో ఇక మరి కాసేపట్లో అంటే ఒక 5 నిమిషాల వ్యవధిలోనే నందినగర్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కి వస్తారు. రాగానే వెంటనే ఆయన లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే వెంటనే పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. సంజన.
రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.